చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా తండ్రి, మీ మహాకృప, మీ ప్రేమ, మీ ఆదరణ బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశముగా నేను తీసుకుంటున్నటువంటి అంశము క్రైసిస్. ఏంటండి? క్రైసిస్. క్రైసిస్ అంటే తెలుగులో ఏమంటారండి? కరువు లేదా సంక్షోభం. ఈరోజు సంక్షోభం అనేటువంటి అంశాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. సాధారణంగా మనం చాలా రకాల సంక్షోభాల గురించి వింటూ ఉంటాం కదండి. అందులో మనం ఎక్కువగా వినేది వార్తల్లో ఆర్థిక సంక్షోభం. ఏమండి? ఈ ఆర్థిక అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి ఎక్కువ మనం వింటూ ఉంటాం. లేదా ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఫుడ్ క్రైసిస్ వస్తాయి. ఏంటండి? ఆహార సంక్షోభం. ఆనాడు యోసేపు కాలంలో కూడా ఆహార సంక్షోభం వచ్చింది. ఎస్, ఓకే. మరి చాలా దేశాల్లో ఉన్నటువంటి సమస్య మన ప్రాంతాల్లో దేవుని కృప వల్ల లేదు. కానీ వేసవకాలంలో మాత్రం మనం ఇబ్బంది పడతాం. దేని గురించి? వాటర్ క్రైసిస్ అంటే నీటి సంక్షోభము. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాల సంక్షోభాలు ఉన్నాయండి. వాతావరణ సంక్షోభం, ఇలా అనేక రకాల సంక్షోభాలు ఉన్నాయి. వీటి గురించి నేను చెప్పాలని ఇష్టపడట్లేదు. కానీ ఈరోజు సువార్త నిమిత్తమైన సంక్షోభాన్ని గురించి మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఏంటండి? సువార్త సంక్షోభము, ద గాస్పెల్ క్రైసిస్. ఈ గాస్పెల్ క్రైసిస్ గురించి మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ కొంతమందికి సందేహం రావచ్చు, అదేంటండి, నీటి సంక్షోభం ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది, ఆహార సంక్షోభం ఉంది, గాస్పెల్ క్రైసిస్ ఎక్కడుంది? అలాంటి క్రైసిస్ ఏం లేదు కదా అంటే ఖచ్చితంగా ఉందండి, లేకపోవడం ఏం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం మనం ఉన్నటువంటి ప్రపంచంలో క్రైస్తవ విశ్వాసం అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన విశ్వాసంగా ఉండేది. ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా దేవుని ఆలయాలు ఉంటూ ఉండేవి, దేవుని సేవకులు ఉండేవారు, వారు దేవుని సువార్తను ప్రకటించే నిమిత్తం వారు పరిగెడుతూ ఉండేవారు. అలా సుమారు కొన్ని దశాబ్దాల క్రితం 240 కోట్ల మంది క్రైస్తవులు, అంటే 240 మంది 240 crores పీపుల్ క్రైస్తవులుగా గుర్తించబడ్డారండి. అంటే ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలోనూ దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులు ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు. అయితే ఇప్పటి రోజుల్లో ఈ సువార్త నిమిత్తమైన సంక్షోభం అనేది ప్రపంచంలో ఉందండి. ఎంత అది తీవ్రంగా ఉందన్నమాట. ఎస్, మీరు వింటుంది నిజమే. అదేంటండి, అప్పుడు ఉన్నటువంటి క్రైస్తవుల సంఖ్య కంటే ఇప్పటి క్రైస్తవుల సంఖ్య ఎక్కువ కదా అని అంటే ఎక్కువే. కానీ దానికంటే ఎక్కువ సువార్త అందనివ్వకుండా, దేవుని వాక్యాన్ని చెప్పనివ్వకుండా ఏర్పడినటువంటి సంక్షోభం గురించి చాలామందికి తెలియదు. ఈరోజు అనేక దేశాల్లో క్రైస్తవ విశ్వాసాన్ని బ్యాన్ చేస్తున్నారు లేదా రెస్ట్రిక్ట్ చేస్తున్నారండి. పరిశుద్ధ గ్రంథాన్ని నిషేధిస్తున్నారు, క్రైస్తవులను నిషేధిస్తున్నారు. బహిరంగంగా సువార్త చెప్పనివ్వకుండా సువార్తను సహితము వారు నిషేధించేటువంటి కార్యక్రమాలు వారు చేస్తున్నారండి. ఇందులో ప్రధానమైనటువంటి 9 దేశాలను మీకు చెప్తాను, అవేంటో. ఇందులో లిస్టులో మొట్టమొదటిది నార్త్ కొరియా, మనందరికీ తెలుసండి. రెండవది ఆఫ్ఘనిస్తాన్, మూడవది సొమాలియా, 4వ దేశం యెమెన్, 5వది సౌదీ అరేబియా, 6వది ఇరాన్, 7వది ఎరిట్రీ, 8వది లిబియా, ఇంకా చివరిగా 9వది చైనా. ఈ 9 దేశాల్లోనూ సువార్తను మరి బహిరంగంగా పంచుకొనివ్వకుండా వారు రెస్ట్రిక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయండి. అంటే వేరే దేశాల్లో లేవా అంటే వేరే దేశాల్లో కూడా ఉన్నాయి, కానీ వీరు రెస్ట్రిక్ట్ చేస్తున్నంత పరిస్థితి కాదు. కానీ
కొంత ఇంకా కొంచెం ఫ్రీ అనేది ఉందన్నమాట. అంటే ఈ విషయాల గురించి ఇప్పుడు ఏవైతే నేను ఈ విషయాలు చెప్పానో ఈ విషయాల గురించి ముందుగానే మన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా రాయించారండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము, ఆ వాక్యం చదువుదామండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11 and 12 వర్సెస్ మనం చదువుకున్నట్లయితే, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11 and 12 చదవండి. రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. చూసారా అండి, ఏ సంక్షోభం గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నానో అదే సువార్త నిమిత్తమైన సంక్షోభాన్ని గురించి ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే ప్రభువు ఆమోసు గ్రంథంలో ఆ భక్తుని ద్వారా దేవుడు రాయించాడండి. ప్రజలు ఎంతో ప్రయాసపడతారు. ప్రజలకి ఆహారం లోటు ఉండదు, నీటి సమస్య ఉండదు, వారికి కావలసిన అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ వారికి సువార్త అనేది అందదు. వారు ఈ సముద్రము నుండి ఆ సముద్రముకు, ఏమండి సముద్రం కంటే ఏంటి తెలుసా అండి, ఒక దేశము నుండి ఒక ఖండము నుండి మరొక ఖండానికి వారు వెళ్తారు, కానీ ఇక్కడా సువార్త ఉండదు. అక్కడికి వెళ్దామంటే అక్కడా సువార్త ఉండదు. అలాంటి ఒక కరువు రాబో దినాల్లో రాబోతుంది. బహుశా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే అలాంటి కరువు ఆల్రెడీ వచ్చేసిందేమో అనే పరిస్థితులు మన కళ్ళ ఎదుటే మనకు కనిపిస్తున్నాయండి. దీనికి కారణం కూడా దేవుడే ఆయన మాటల్లో చెబుతున్నారు ఇక్కడ వాక్యంలో. అదేంటంటే యెహోవా మాటను వినకపోవటం వలన ఈ క్షామము కలుగుతుంది. ఎస్, దేవుడు చెబుతున్నటువంటి మాటలను వినకపోవడం వల్ల ఇలాంటి ఒక క్షామం కలుగుతుంది. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకుంటున్నారు, కానీ దేవుని మాట వినే ఆసక్తి వారి హృదయాలకు లేదు. ఎస్, నేను ఇది 100% నేను చెప్తానండి. దేవుణ్ణి ప్రార్థన చేయమంటే చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించమంటే ఆరాధిస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని వినటం లేదు. వినడం అంటే వారి క్రియారూపంలో వారు వాటిని చూపించలేకపోతున్నారు. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3 and 4 మనం చదువుకున్నట్లయితే 2 Timothians chapter 4 verse 3 and 4. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఆ కాలము వచ్చును కదా, ఆడి వచ్చేసింది. ప్రజలు యథార్థమైన, ఏమండి, వాస్తవానికి సువార్త అంటే ఎలా ఉండాలి తెలుసా అండి, ఒక మనిషి హృదయాన్ని గుచ్చే విధంగా ఉండాలి. ఆ మనిషి చేస్తున్నటువంటి తప్పును ప్రశ్నించే విధంగా ఉండాలి. ఆ వ్యక్తిని ఖండించే విధంగా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. అలా కాకుండా చిన్నపిల్లవాడిని బుజ్జగించినట్టు సువార్త వెళ్తే మాత్రం ఆ సువార్త ఎందుకు పనిచేయదండి. ఇక్కడ దేవుడు ఇంత క్లియర్గా ఇక్కడ రాయించాడు. ప్రజలు హితబోధ, ఏమండి, హితబోధ అంటే ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ అని రాయబడింది. ఒకప్పుడు మన పూర్వీకులందరూ కూడా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకునేవారు కదండి. ఫ్రూట్స్ కానీ, ధాన్యం కానీ, ఇంకా ఏ ఆహార పదార్థమైనా, పాలు కానీ, ఇంకొకటి కానీ, ఎంతో స్వచ్ఛమైన ఆహారాన్ని వారు తీసుకునేవారు. బహుశా అందుకేనేమో వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అండి? అలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఫలాలు మనం తినగలుగుతున్నామా? ఎందుకని? కల్తీ. స్వచ్ఛమైనటువంటి ఆహారం మార్కెట్లో దొరకట్లే చాలా చోట్ల. అదంతా కూడా మరి కెమికల్స్తో కలిపేసి ప్రొడక్షన్ చూసుకుంటున్నారు తప్ప అందులో క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. అలాగే
ఈ యొక్క సువార్త విషయంలో, దేవుని వాక్యాన్ని వినే విషయంలో, మరి ఆ యొక్క సేవకుల విషయంలో, ఈ పరిచర్య విషయంలో కూడా ప్రజలు ఆరోగ్యకరమైన బోధను తృణీకరిస్తున్నారు. వారు దురద చెవులు గలవారే, వారు స్వకీయ దురాశలు అనుసరించి వారికి అనుకూలమైన బోధలను మాత్రమే వారు అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దురద చెవులు గలవారే కల్పనా కథలు. అంటే కల్పనా కథలు అంటే తెలుసా అండి? అవి వాస్తవానికి నిజం కాదు, కానీ ఏదో జరిగింది అన్నట్టుగా ఒక ఫేక్ స్టోరీ కింద, అలాంటి ఫేక్ స్టోరీస్కి బాగా ఆకర్షితులు అవుతారు అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఇలాంటి నిజంగానే ఫేక్ స్టోరీస్కి ఉన్నటువంటి పాపులారిటీ కానీ, దానికి ఉన్నటువంటి ఇన్కమ్ కానీ నీతికి, వాస్తవానికి లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికే అనేక దేశాల్లో దేవుని మాటను ఆయా దేశపు ప్రజలు వినకపోవడం వల్ల ఇలాగే దురద చెవులు గలవారే వారు ఆరోగ్యకరమైన బోధను తృణీకరించి ఎందుకు పనికిరానటువంటి ఈ కల్పనా కథల వైపు వారు వెళ్ళిపోవడం వల్ల వారి దేశాల్లో సువార్త అనేది లేకుండా పోయిందండి. ఈరోజు ప్రపంచంలో మనం జాగ్రత్తగా గమనిస్తే 30-40 దేశాల్లో సువార్త అనేది చాలా వరకు ఆగిపోయిన పరిస్థితి. అరౌండ్ 50 కంట్రీస్లో సివియర్ రెస్ట్రిక్షన్స్ మధ్య 50 దేశాల్లో సువార్తకు తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయండి? ఆనాడు లేనటువంటి సంక్షోభం ఈనాడు రావడానికి కారణం ఏంటి? ప్రజల్లో వచ్చినటువంటి మార్పు. దేవుని వాక్యంపై వారికి ఆసక్తి లేదు. వారికి నచ్చినట్టు వారు చేస్తున్నారు, నచ్చినట్టు వారు తిరుగుతున్నారు. వారి మనస్సుకు ఏ ఆలోచన వస్తే దాన్ని చెయ్యాలి అని ఇష్టపడుతున్నారు. అట్టి విధంగా పాపాత్ములుగా వారు జీవిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం వారు తీసుకోకపోవడం వల్ల, వాటిని అంగీకరించకపోవడం వల్ల సువార్త అనేది క్రమేపీ తగ్గిపోతుంది. సువార్త చెప్పేవారికి మరి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుంది. అంతే కదండి. అట్టి విధంగా ఏమవుతుందంటే అది నెమ్మదిగా సువార్త అనేది తగ్గిపోతూ ఉందండి. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈరోజు ఇప్పటివరకు మనం ప్రపంచ దేశాలు ఇరాను, ఆఫ్ఘనిస్తాను, నార్త్ కొరియా, ఈ దేశాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన గురించి మనం మాట్లాడదాం. ఈరోజు మన సంగతి ఏంటండి? మనలో ఉన్నవారు ఎంతమంది ప్రతి ఆదివారము దేవుని ఆలయానికి వచ్చి దేవుని వాక్యం వింటున్నారు? స్ట్రైట్ అవే అడుగుతున్నాను నేను. డూ యూ హ్యావ్ ది ఆన్సర్? మీ దగ్గర సమాధానం ఉందా? రెండవది, మీలో ఎంతమంది మీ చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఎవ్రీడే ధ్యానిస్తున్నారు? డూ యూ హ్యావ్ ది ఆన్సర్? ఆన్లైన్లో వాక్యం వింటున్నారు. నేను స్ట్రైట్ అవే అడుగుతున్నాను, మీ దగ్గర సమాధానం ఉందా? ఇవే కారణం. సువార్త ఆగిపోవడానికి, సువార్త తగ్గిపోవడానికి ఇవే కారణాలు. మూడో ప్రశ్న అడుగుతున్నానండి, దీనికైనా మీరు సమాధానం చెప్పాలి. మీలో ఎంతమంది మీ పిల్లలకు రోజులో కొంత సమయం దేవుని గురించి మీరు చెప్తున్నారు? డూ యూ హ్యావ్ ది ఆన్సర్? చెప్తున్నారా మీ పిల్లలకి దేవుడి గురించి? మీరు చెప్పకపోతే మీ పిల్లలకి ఎవరు చెప్తారండి? ఒక్క ఆదివారం దేవుని గురించి గంట వింటే ప్రభు గురించి తెలిసిపోతుందా? ఎవ్రీడే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఎన్ని గంటలు స్కూల్లో వాళ్ళు చదువుకుంటున్నారు? 8 hours చదువుతున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ 8 hours తీసుకుంటున్నారు. హౌ మచ్ టైమ్ యువర్ చిల్డ్రన్ ఆర్ గివింగ్ టు గాడ్? హాఫ్ అన్ అవర్, 10 minutes, అట్లీస్ట్ 1 minute? ఇవండి కారణాలు దేవుని సువార్త ఆగిపోవడానికి. ఈరోజు మరి మన బాధ్యత ఏంటో మనం జాగ్రత్తగా గ్రహించాలి. తల్లిదండ్రులే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో బిజీగా ఉంటే వారి పిల్లలకి ఏం చెప్తారు? పిల్లలు ఏం నేర్చుకుంటారో మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి దేవుని గురించి ఏం చెప్తారండి? ఇదే జరుగుతుంది ప్రపంచంలో. ఇలా జరగకుండా ఉండాలంటే ఈరోజే మనం వీటిని గురించి ఆలోచించాలి. ఉన్నటువంటి ఈ పరిస్థితులు, ఈ సంక్షోభం నుండి మనం బయటపడాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన బాధ్యతలను మనం నిర్వర్తించగలగాలి. ఏంటి ఆ బాధ్యతలు? మొట్టమొదట మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టాలి. అవునండి, మనం ధ్యానించడం మొదలు పెట్టడం మాత్రమే కాదు, మన పిల్లలకి దేవుని గురించి చెప్పగలగాలి.
ఇక సువార్త యొక్క ప్రాధాన్యతను, సువార్త యొక్క గొప్పతనాన్ని వారికి తెలియచేయగలగాలంటే మన పూర్వీకులు అనేక సంవత్సరాలు, అనేక సెంచురీస్ పాటు కాపాడి మన దాకా తీసుకొచ్చినటువంటి ఈ సువార్త మన తరములో ఆగిపోకూడదు, మన తరంలో కుసించిపోకూడదు. అది నెక్స్ట్ జనరేషన్కి అది మరింత ఉజ్జీవంతో అది ముందుకెళ్ళాలండి. ఒక్కసారి ఆది కాండంలో యోసేపును గుర్చినటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు ఆ యొక్క ఫరోకు దర్శనం వచ్చింది కదండి. మొదట బలిష్టమైనటువంటి ఆవులు, బలహీనమైనటువంటి ఆవులు. ఈ బలహీనమైనటువంటి ఆవులు ఏం చేసినాయి? బలిష్టమైనటువంటి ఆవుల్ని తినేసినాయి కదండి. ఈ దర్శన భావం అంతటిని కూడా యోసేపు చెప్పాడు. ఏమని? రాబోయే 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది, ఆ తదుపరి 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుందని చెప్పి ఆనాడు యోసేపు చెప్పాడు. దానికి ఫరో కూడా చాలా ఆనందించాడు. ఇట్టి దైవాత్మ కలిగిన వాడు ఎవరుంటారని చెప్పి యోసేపుని ఎంతో ఘనపరిచాడు. మరి ఆ మొదటి 7 సంవత్సరాలు యోసేపు ఏం చేశాడండి? ఒక యోధుడి వలె, ఒక సైనికుడి వలె కష్టపడి పనిచేశాడు. ఆ రాజ్యంలో సాధ్యమైనంత వ్యవసాయం చేయించి ధాన్యాన్ని, పప్పులను, ఇతర ఆహార వస్తువులను స్టోర్ చేశాడు, ప్రిజర్వ్ చేశాడు. అలా ప్రిజర్వ్ చేశాడేమో ఆ చుట్టుపక్కల దేశాల వారు ఆ నెక్స్ట్ 7 సంవత్సరాల కరువులో కనీసం వారికి ఆహారం ఉంది. వాళ్ళ దగ్గర ఆస్తులు లేకపోయినా కనీసం వారికి కొంత ఆహారం తీసుకుని వారి ప్రాణాన్ని వారు కాపాడుకోగలిగారండి. ఈరోజు ఈ సంక్షోభం నుండి ఈ తరము బయటికి రావాలన్నా, నెక్స్ట్ జనరేషన్కి మనం దేవుని సువార్తను బలంగా అందివ్వాలంటే బైబిల్ లైబ్రరీస్ రావాలి, బైబిల్ రీసెర్చ్ సెంటర్స్ రావాలి, దేవుని గురించి ప్రకటించే అనేక మంది ముందుకు స్వచ్ఛందంగా రావాలి. ఏవైతే వాక్యాలు ఉన్నాయో, ఏవైతే మన ముందు గొప్ప సువార్త చేశారో వారిని గురించి మన బిడ్డలకు మనం తెలియచేయగలగాలి, వాటిని మనం స్టోర్ చేయగలగాలి, వాటిని మనం ప్రిజర్వ్ చేయగలగాలి. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో నెక్స్ట్ జనరేషన్కి ఆ సంపదను మనం వారికి ఇవ్వగలుగుతాం. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అండి? ఓకే, మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం మీకు ఉదాహరణ చెప్తానండి. బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇప్పుడు ఏదైతే నేను పరిస్థితి గురించి చెప్పానో సంక్షోభం అని, అలాంటి ఒక సంక్షోభం ఏర్పడింది. ఏ సంక్షోభం? దేవుని వాక్యం దొరకనటువంటి సంక్షోభం అంతకుముందే ఏర్పడిందండి. ఎవరి కాలంలో అంటే రాజు అయినటువంటి యోషియా కాలంలో. ఈ రాజు అయినటువంటి యోషియా ఎవరు? ఈ యోషియా అంటే 8 సంవత్సరాల వయసులోనే రాజు అయినటువంటి వ్యక్తి ఈ యోషియా. ఇజ్రాయేలు రాజ్యాన్ని 31 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆనాడు దావీదు ఏ రకంగా అయితే దేవుని పక్షంగా నిలబడ్డాడో అంతే విశ్వాసంతో దేవుని పట్ల నమ్మకం లేదా విశ్వాసం కలిగిన వ్యక్తి ఈ యోషియా. సరిగ్గా ఈ యోషియా కాలం వచ్చేటప్పటికీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని వాక్యం గురించి తెలియదండి. దేవుని ఆలయం ఉందంతే. వాళ్ళు నచ్చినప్పుడు వెళ్తున్నారు, నచ్చినప్పుడు వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ దేవుని ఆజ్ఞ తెలియదు, దేవుని కట్టడ తెలియదు, దేవుని చిత్తం తెలియదండి. ఈ 3 తెలియదు వారికి. ఇలాంటి ఒక పరిస్థితిలో ఆ వాక్యం మనం చదువుకుని మనకి ఇంకా బాగా అర్థమవుతుందండి. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం మనం ఓపెన్ చేద్దాం. 2 Kings చాప్టర్ 22 verse 1 and 2 మనం చదువుకుందాం ఫస్ట్. చదవండి. ఓకే. ఆదయ కుమార్తె అయిన యోదీదా. ఓకే. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. అలాంటి ఒక మంచి వ్యక్తి ఈ రాజు అయినటువంటి యోషియా అండి. మరి ఈయన ఏం చేశాడంటే, అప్పటి వరకు దేవుని ఆలయం పాడైపోయిందనమాట. సో ఈ యెహోవా మందిరము మరి శిథిలమైనటువంటి ఈ యొక్క దేవుని ఆలయాన్ని మరలా తిరిగి కట్టించాలి, దాన్ని అందంగా తయారు చేయించాలని అనుకున్నాడు అనమాట. అనుకుని ఆయన ఏం చేశాడంటే, మరి వడ్ల వారికిని, శిల్పకారులకును, కాసే పని వారికి వారికి పనులు అప్పచెప్పాడు. ఇదిగో మీరు మందిరాన్ని చక్కగా మీరు రెడీ చేయాలి, ఆ శిథిలమైపోయిన వాటన్నిటి కూడా మీరు మరి బాగు చేయాలని చెప్పి దేవుని ఆలయం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి అంటే. ఓకే.
సో అలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఈ అప్పటి ప్రధాన యాజకుడైన హిల్కియా అనే ఆయనకి ఒక మూల దేవుని ధర్మశాస్త్రపు పుస్తకం కనిపిస్తుంది అనమాట. మన టైంలో బైబిల్ లాగా అనమాట. బైబిల్ అనుకోండి, వాళ్ళ టైముల్లో అది బైబిల్ అనమాట వాళ్ళకి. సో ఏమైందంటే ఒక మూల దుమ్ము పట్టేసి బూజు పట్టేసి నలిగిపోయి ఆయనకు ఒక పుస్తకం కనిపించింది. ఏంటి ఆ పుస్తకం అని చూస్తే అది ధర్మశాస్త్ర గ్రంథము. ఓకే, అది ఎక్కడుందంటే 8వ వచనంలో ఉందండి. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి. ఓకే, సో ఈ హిల్కియా ఏం చేశాడంటే ఆ గ్రంథాన్ని షాఫానికి ఇచ్చాడండి. షాఫాను ఆ గ్రంథాన్ని చదివి రాజు దగ్గరికి తీసుకొచ్చి ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటను చదువుతాడనమాట. ఎప్పుడైతే రాజు అంటే ఈ రాజు అయినటువంటి యోషియా ఎప్పుడైతే ఆ గ్రంథపు మాటల్ని వింటాడో, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొని, ఏమైందంటే అండి, తన బట్టలు చింపుకొని ఘోరుమని ఏడుస్తాడంట. ఎందుకండి ఏడవాలి రాజు? ఆయనకి ఆహారం లేదా? ఆయనకి నీళ్లు లేవా? సంపద లేదా? రాజ్యం లేదా? ఏమి లేదు ఆయనకి. అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం లేదు. ఏంటంటే అది యెహోవా ఏర్పరిచిన కట్టడలు అక్కడ లేవు. యెహోవా ఏర్పరిచిన శాసనములు అక్కడ లేవు. యెహోవా ధర్మశాస్త్రపు మాటలు అక్కడ లేవు. ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ప్రజలు తమకు నచ్చినట్టుగా వారు పనులు చేస్తున్నారు. దుర్మార్గంగా బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే ఆ మాటలు రాజు విన్నాడో తట్టుకోలేకపోయాడు. అయ్యో ప్రభువా అని చెప్పి బట్టలు చింపుకుని కన్నీటి పెట్టుకుని ఏడ్చాడండి. ఆ తర్వాత ఏం చేశాడంటే అందరినీ పిలిచేశాడు. ప్రధాన యాజకుడైన హిల్కియాని, షాఫానును, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయ కుమారుడైన అక్బోరును, వీళ్ళందరినీ పిలిచేసి వాళ్ళందరితో, అంటే వీళ్ళందరూ ఎవరంటే ప్రధానులు అనమాట. వీళ్ళందరినీ పిలిచి వాళ్ళతో అంటున్నాడు, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. అయ్యా, మనకి దొరికినటువంటి ఈ గ్రంథము మామూలు గ్రంథం కాదు. ఇందులో ఉన్నటువంటి మాటలు మామూలు మాటలు కాదయ్యా. ఇన్నాళ్ళు మనకి తెలియక, మన పిల్లలకు తెలియక మన ఇష్టానుసారంగా బ్రతికేస్తాం అని చెప్పి ఆయన మాట్లాడుతూనే అంటున్నాడు, మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. ఇదే కారణమయ్యా మన బ్రతుకులు ఇలా పాడైపోవడానికి, మనం ఇలా శిథిలమైపోవడానికి, మన జీవితాలు, మన పిల్లలు పాడైపోవడానికి ఇదే కారణమయ్యా అని చెప్పి ఎంతగానో బాధపడుతూ దేవుని దగ్గర కన్నీరు విడిచి విచారణ చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఆయన అడుగుతున్నాడండి. అలాంటి ఒక స్థితికి కారణం ఎవరంటారు? దేవుని ధర్మశాస్త్రమును వినక ఒక పక్కన పెట్టేసి అంతకు మునుపు రాజులు తమ ఇష్టానుసారంగా జీవించడం. ఈరోజు అలాంటి ఒక సంక్షోభం ఆనాడు యూదా రాజ్యానికే వచ్చింది ఆ సంక్షోభం, కానీ ఈడు ప్రపంచానికే ఆ సంక్షోభం రాబోతుందండి. పాస్టర్లు తమకు నచ్చిన బోధ చేస్తున్నారు, డబ్బు సంపాదించుకోవాలనుకుంటారు కొంతమంది, అందరూ నేను అన్నట్ల కొంతమంది విశ్వాసులు వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు. ఇందా చెప్పాను కదండి, కల్పనా కథలు, దురద చెవులతో వాళ్ళకి అనుకూలంగా ఉన్న బోధను వారు స్వీకరిస్తున్నారు, వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు. ఇది ఒక సంక్షోభానికి దారితీస్తుంది. ఈరోజు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, మరి ఈ తరము వారు, అంతకు మునుపు మన పూర్వీకులు ఎంతో బాధ్యతగా వారు సువార్తను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ టైం టు రియాక్ట్. ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి, మనం బాధ్యతగా మనం ముందుకెళ్ళాలి. నేను నా అనేది పక్కన పెట్టి ఇది దేవుని పని, ఇది దేవుని సువార్త అనేటువంటి రెస్పాన్సిబిలిటీతో అందరూ ఏకం అవ్వాలి. బైబిల్కి సంబంధించినటువంటి లైబ్రరీస్ రావాలి. మరి శ్రేష్టమైనటువంటి ఈ సువార్త అనేక మందికి అందాలి. ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి విషయాలపై రీసెర్చ్ జరగాలి. అందులో ఉన్నటువంటి విషయాలు అనేక మందికి అవి అందించాలి.
మరి ఎందరైతే ఈ వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా వింటున్నారో, ఆఫ్లైన్ ద్వారా వింటున్నారో, ఈ సంక్షోభం మరి ఎంతో కాలానికి త్వరలోనే ఈ సంక్షోభం రాబోతుంది. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ప్రతి సంఘంలోనూ ఒక బైబిల్ లైబ్రరీ రావాలండి. దాని ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే దేవుని గురించి తెలియదో వారికి 365 days 24/7 దేవుని వాక్యం అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా పిల్లలకు ఆ వాక్యాన్ని బోధించే క్లాసెస్ ప్రత్యేకంగా జరగాలి. ఈ బైబిల్ అనే విషయాలపై రీసెర్చ్ జరగాలి. అందులో ఉన్న శ్రేష్టమైన విషయాలు అనేక మందికి ఆన్లైన్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా, లేకపోతే ఆఫ్లైన్ ద్వారా వాటిని అందించే ప్రయత్నం మనం చేయగలిగితే, ఈ తరంలో మనం రియాక్ట్ అవ్వగలిగితే రాబోయే తరానికి మనం దేవుని వాక్యాన్ని అందించగలుగుతాం. ఇలాంటి సంక్షోభం రాకుండా మనము దేవుని వాక్యాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలుగుతాము అని చెప్పి మరి నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం అండి. కాబట్టి ఈ విషయమై ప్రార్థన చేయండి. ఎన్నో దేశాల్లో వారు వాక్యం దొరకక వాక్యం కొరకు కన్నీటితో జైళ్లలో, మరి బందికానాల్లో వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు అనంటే, వారు క్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళని చెరసాలలో వేస్తున్నారు, క్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళని చంపుతున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అలాంటి పరిస్థితి మనకి రాకూడదు. మన పిల్లలకి, మన మనవళ్ళకి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని అంటే దిస్ ఈస్ ద టైమ్ టు రియాక్ట్. కాబట్టి ఈ విషయాల పట్ల మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా, రాబోయే కాలంలో ఈ సువార్త అనేది మరింత ఉద్యోగంగా జరగవలసిందిగా మీరందరూ కూడా ప్రార్థన చేసి ఎవరి వంతు వారు ప్రయత్నం చేయవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ శ్రేష్టమైన అమూల్యమైనటువంటి ఈ ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. అనేక వందల సంవత్సరాల క్రితమే ఇలాంటి ఒక కరువు, ఇలాంటి ఒక సంక్షోభం రాబోతుంది అని ఆమోసు గ్రంథంలో మీరు వాక్యం ద్వారా తెలియజేశారు నాయన. నా ఒక్కడి వల్ల ఏమవుతుందిలే, నేను ఒక్కడిని ఏం చేయగలనే అని అనుకుని ఉంటే ఈరోజు ఈ సువార్త ఇక్కడ దాకా వచ్చేది కాదు నాయన. తండ్రి, ఇది మా సమయం నాయన. ప్రభువా, మాకు శక్తినివ్వండి, మాకు విశ్వాసాన్ని ఇవ్వండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి. అనేక మంది ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి ఈ సువార్తను మేము రాబోయే తరాలకు అందించుటకు మాకు సహాయం అనుగ్రహించండి నాయన. ప్రభువా, మీరు మీ బిడ్డల హృదయాల్లో మరి వారిని ప్రేరేపించండి నాయన. ప్రతి సంఘంలోనూ ఒక బైబిల్ లైబ్రరీ ఏర్పడులాగున, అక్కడ అనేకమైన ఆత్మీయ సంగతులు కలిగినటువంటి పుస్తకాలు మరి వచ్చులాగున, అనేక మందికి ఆ సత్యం అందులాగున తండ్రి మీరు అనేక మందిని ప్రేరేపించవలసిందిగా, అనేక మందిని ఉజ్జీవపరచవలసిందిగా, అందరినీ మరి వారి చుట్టూ కంచి వేసి మీరు క్షమాభివృద్ధితో వారందరినీ మీరు కాపాడి నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.